రామరాజుని అలా చూసి ధీరజ్ తట్టుకోలేక పక్కకు వచ్చి బాధపడుతూ ఉంటే, ఇంకా నా ప్రేమ అక్కడికి వచ్చి, ఏంట్రా నువ్వెందుకురా ఇంత బాధపడుతున్నావు, నువ్వే ఇలా ఉంటే ఎలా రా అని అడుగుతూ ఉంటే, నాన్నని అలా చూడలేకపోతున్నాను ప్రేమ అని ప్రేమని ఒక్కసారిగా హక్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అలా ప్రేమ కూడా ధీరజ్ని హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటుంది. కాసేపటికి ధీరజ్ తేరుకొని, అసలు దీని వెనకాల ఎవరో ఉండుంటారు, అమూల్య ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు, అమూల్యని ఎవరో ప్రొవోక్ చేసి ఇలా చేయించుంటారు, అమూల్య వెనకాల ఎవరో ఉన్నారు అని ధీరజ్ చాలా చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ చాలా బాధపడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరోవైపు అమూల్య ఇంట్లో ఉండగా విశ్వ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అమూల్య కత్తి పట్టుకొని వచ్చి, రే విశ్వ, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను చంపేసి నేను కూడా చనిపోతాను, ఇంతకైనా తెగిస్తాను రా అని ప్రేమ అమూల్య మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు, ఇలా మారిపోయావేంటి అని విశ్వ చాలా షాకింగ్గా అమూల్య వైపు చూస్తూ, అసలు ఇదంతా చేస్తుంది నువ్వేనా ఇలా చేసింది, నీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే, ఇంకా అమూల్య చాలా షాకింగ్గా, అవునరా ఉన్నారు, నా వెనకాల ఉన్నారు అని చెప్తుంది. ఇంకా దాంతో విశ్వ, ఎవరున్నారు చెప్పు, అసలు ఎవరు చేపిస్తున్నారు నీతో ఇలా అంతా అని అడుగుతూ ఉంటాడు. మరోవైపు ప్రేమ నర్మద వల్లి వైపు చాలా కోపంగా అనుమానిస్తూ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలా చూడడంతో వల్లి చాలా టెన్షన్ పడుతూ నిజం తెలిసిపోయిందో ఏమో అని చాలా భయపడుతూ ఉంటుంది.